నమస్తానా. మాది విజయనగరం జిల్లా రాజం మండలం. నా పేరు శేఖరు. నేను మేస్త్రి పని చేస్తాను. ఈరోజు రాజం నుండి పిఠాపురం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురం మొత్తం లోకల్లోనే. ఎందుకంటే మనకు 2019లో మనం పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది. ఒక నిజాయితీ గల ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకోలేకపోయామని ఒక బాధ ఉంది. ఒక కాపు నాయకుడిగా మనం ఏంటంటే ఇప్పుడు పిఠాపురంలో మన జన సైనికులుగా అందరూ కూడా చిన్న స్టూడెంట్ నుండి రైతు వరకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాము, పవన్ కళ్యాణ్ గారికి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాట ఇస్తున్నారు. ఎందుకంటే ఒక అభివృద్ధి మాకు పిఠాపురం అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేయించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇచ్చారు. ఏంటనే నా సొంత డబ్బులతో మీకు అభివృద్ధి చేస్తాను, సొంత డబ్బులతో మన గ్రామాలు అభివృద్ధి చేస్తానని. ఈరోజు పరిస్థితులు చూసుకుంటే రోడ్ల పరిస్థితి కానీ, ఉద్యోగాల పరిస్థితులు కానీ, యువత చదువులో కానీ, మెడికల్ కానీ ఏది కూడా లేదు. మన పవన్ కళ్యాణ్ గారు గెలవాలి. గెలిచిన తర్వాత పిఠాపురం నుండి అభివృద్ధి స్టార్ట్ చేసి ఒక రాష్ట్రానికే గర్వకారంగా నిలబడతారని పాదయాత్ర చేస్తున్నాను. నా వంతు మా పవన్ కళ్యాణ్ గారికి నా వంతు నేను సహాయం చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే 2019లో జరిగిన అన్యాయం చాలు మాకు. 2024లో పిఠాపురంలో మాత్రం ఈ ఒక మంచి నాయకుడిని కోల్పోవద్దు అని ఒక కారణంతో ఒక పిఠాపురం మొత్తం పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సిట్ నాగమణి అండి. నిజాయితీపరుడికి ఓటేసే అవకాశం వచ్చింది పిఠాపురం నియోజకవర్గానికి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దివ్యాంగులు కూడా ఒక అధినేత, ఒక క్రేజీ హీరో. ఆయన హోదా వచ్చి కింద కూర్చొని మాతోని ఎంతో ఆప్యాయతగా మాతో మాట్లాడారు. ఏ రాజకీయ నాయుడు కూడా పక్కకు కూడా రాడు. అలాంటిదంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అని మా దగ్గరకు వచ్చి ఆయన ఓదార్చి కూడా మాట్లాడారు. అందువల్ల దివ్యాంగులు కూడా ప్రచారం చేస్తున్నాం. అమ్మ గీతమ్మ అని చెప్పి తిరుగుతుంది గీతమ్మ. ఈ గీతమ్మకి ఇప్పుడు గుర్తొస్తున్నాం. ఒక ఎంపీగా ఉండేటప్పుడు వచ్చింది తప్ప, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చింది తప్ప, ఎంపీ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా రాలేదు. మేము మరి కాలనీ చివరండి, ఇప్పటికీ 2 రోడ్లు అవ్వలేదు, డ్రైనేజీలు లేవు. నైట్ 1 గంటకి 2 గంటలకు వాటర్, అక్కడ ట్యాంక్ ప్రాబ్లం ఉంది. ఆవిడ తెలుసు, ఆవిడ దృష్టి కూడా తీసుకొని వెళ్ళాం. అయినా ఆవిడ దగ్గర డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు డబ్బులు, ఆవిడ దగ్గర లేవు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ దివ్యాంగుల పెన్షన్లో 95,000 పెన్షన్లు తీస్తాడు. ఆ 95,000 పెన్షన్లు కూడా ఈయన డబ్బులు దోచుకుంటున్నాడు. అమ్మ గీతమ్మ అనుకో తిరుగుతుంది, ప్రచారం చేస్తుంది. చేస్తే సుఖమే ఉంది చెప్పండి. నిజాయితీపరుడి మీద ఎన్నో అపరాధాలు పెట్టి, ఎన్నో అవినీతులు పెట్టి పెడుతున్నారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. సొంతంగా పెట్రోల్ వేసుకొని మేము తిరుగుతున్నాం మా అన్నయ్య కోసం, మా మంచి వ్యక్తి కోసం. వీళ్ళు మద్యపానం ఇచ్చి చిన్నపిల్లల్లో పెద్దోళ్ళని అందరిని కూడా పాడు చేసేస్తున్నారు. నా పేరు లింగంశెట్టి వీర వెంకటరమణ. నాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం మండలం గొల్లపురుడు అండి. మీరు ఓట్లు అడుగుదామని అంటే సూటిగా ఇంటికి వచ్చి ఓట్లు ప్రజలను అడుక్కోండి. మీకైనా సత్తం ఉంటే ఓట్లు వేయించుకోండి ప్రజలతో. అంతేగాని మద్యం దాచేసి మద్యం పంచిపెట్టి ప్రజలను ఓట్లు అడగండి. నేను ఒకటే చెప్తున్నా, ఎంపీ వంగగీత గారు మీరు ఎమ్మెల్యేగా వచ్చారు. ఈరోజు మీరు పిఠాపురం కాకినాడ జిల్లాకి ఏం అభివృద్ధి చేశారు? 7 నియోజకవర్గాల్లోని 7 నియోజకవర్గాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏది ఎక్కడ ఉంది? మీరు చేసింది పిఠాపురం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారు? మీరు గొల్లపురం మండలానికి 20 కోట్లు ఇచ్చారు. కాపు నేస్తం ఇచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు? 20 కోట్లు. పిఠాపురం నియోజకవర్గానికి 20 కోట్లు ఇచ్చారు. గొల్లపురం టౌన్కి 20 కోట్లు ఇచ్చారు. ఆ 20 కోట్లు ఏమైనాయి? మీ ప్యాకెట్ క్లబ్లో అభివృద్ధి చేసుకున్నారు మీరు ప్యాకెట్లు ఆడుకోవడానికి. నేను ఇంకొకటి చెప్తున్నా, ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అండి. ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొన్న నామినేషన్ వేయడానికి వచ్చినాడు. కొద్దిమంది బ్లేడ్ బ్యాచ్, వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పెట్టిన బ్లేడ్ బ్యాచ్లు మన పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయడం జరిగింది. కానీ మీకు ఒకటే చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారి ఒంటి మీద ఏగవాళ్ళన కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకుండోరు, నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మరీ చెప్తున్నాం, మీరు వంగగీత గారు మీకు కొద్ది గొప్ప పేరు ఉంది. ఆ విలువను తీసుకోకండి. మీరు కొద్దిగా వెనక అడిగేయండి. పవన్ కళ్యాణ్ గారు 90,000 మెజార్టీ తక్కువ రాదు. మీరు ఇంకా ఇలా మద్యం చేస్తారు, డబ్బు కూడా దొరికిపడ్డదంటే డిపాజిట్లు కూడా రావని చెప్పేసి మీకు ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నా. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకరే పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వత పరిష్కారం దిశగా ఎంతో గొప్ప అభివృద్ధి చేసి 1,000 కోట్ల నిధులు తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చి అభివృద్ధి చేసే సత్తా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందుచేత పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తారని ఆశిస్తున్నారు.